హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం శంకర్పల్లికి వచ్చామన్నమాట. పూర్తి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది అనమాట. మంచి అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉంది, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకైతే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి శంకర్పల్లిలో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అయితే 14 బ్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట. దగ్గర దాదాపు అయితే ఇక్కడ 1 to 7 బ్లాక్స్ అయితే ఇక్కడ టోటల్ వర్క్ అయితే అయిపోయింది. మనకి కరెంటు మీటర్ వర్క్ కావచ్చు, వాటర్ వర్క్ కావచ్చు, డ్రైనేజ్ వర్క్ కావచ్చు, ఈ 3 మెయిన్ పనులు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. అదేవిధంగా ఈ గృహప్రవేశం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మరి ఇంకొక 1 వీక్ అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు. లోపల ఇంకా చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయంట. ఒక 1 వీక్లో అయితే మనకైతే పూర్తిగా వీళ్ళు కంప్లీట్ చేసి మనకైతే అందజేస్తారంట. తర్వాత అయితే మనం గృహప్రవేశం అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. డైరెక్ట్ మీరు సామాన్లు తీసుకొని రావచ్చు ఒక 1 వీక్లో అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1 నుంచి 7 వరకు ఈ బ్లాక్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. మరి 8 నుంచి 14 బ్లాకులు ఎప్పుడు చేస్తారంటే ఈ అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత అవి అయితే మొదలు పెడతామని చెప్తున్నారు అనమాట. చూసుకున్నట్టయితే దాదాపు అయితే ఇక్కడ చాలా నీట్గా అయితే చేశారు. మొత్తం క్లీనింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయాయి అనమాట. మనకి డ్రైనేజ్ వర్క్ కావచ్చు, కానీ లోపల వాటర్ వర్క్, కరెంటు మీటర్ వర్క్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అదేవిధంగా మనకి వాటర్ పైకి అయితే ఎక్కిలేదంట. ఈ మేబీ ఇంకొక 1 day 2 daysలో అయితే పైకి ఎక్కిస్తామని చెప్పారు వాటర్. అది కూడా అయిపోయినట్టే లెక్క. ఇక చూసుకున్నట్టయితే క్లీనింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అవి కూడా దగ్గర ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇదన్నమాట ఫ్రెండ్స్, మన శంకర్పల్లి అప్డేట్ అయితే వచ్చేసి చూసుకోవచ్చు ఏ విధంగా ఎలా చేస్తున్నారని చెప్పేసి. మరిన్ని మంచి అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.